వచ్చిందా బిఫోర్ మనకి టైం చాప్టర్లో కోర్స్ బుక్ కంప్లీటెడ్, యాక్టివిటీ బుక్ కంప్లీటెడ్, నా వర్క్ బుక్ చిల్ల వర్క్ బుక్ ఓపెన్ చేయండి. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 4. ఫస్ట్ మ్యాచ్ ద క్లాక్ టు ఇట్స్ కరస్పాండింగ్ డిజిటల్ క్లాక్. మ్యాచ్ ద క్లాక్ టు ఇట్స్ కరస్పాండింగ్ డిజిటల్ క్లాక్. సో అక్కడ నార్మల్ క్లాక్స్ ఇచ్చారు, డిజిటల్ క్లాక్స్ ఇచ్చారు. సో నార్మల్ క్లాక్లో ఉన్న టైంని డిజిటల్ క్లాక్లో ఉన్న టైంకి మ్యాచ్ చేయాలి. సో చిల్డ్రన్ ఫస్ట్ క్లాక్ హౌ మచ్ టైం 6:15. షార్ట్ హ్యాండ్ 6 మీద ఉంది, లాంగ్ హ్యాండ్ 3 మీద ఉంది. 3 అంటే ఎంత 1 minute equal 5, 1 number equal 5 minutes కదా. 3 మీద అంటే 3 5s are 15 minutes. దట్ మీన్స్ 6:15. సో వెరీ దట్ 6:15 లాస్ట్లో ఉంది. సో అట్లా మ్యాచ్ చేయండి. ఓకే చిల్డ్రన్, యూ మ్యాచ్ దిస్ ఆల్. నెక్స్ట్ సో చిల్డ్రన్ క్యాలిక్యులేట్ ద డ్యూరేషన్ బిట్వీన్ ద గివెన్ టైమ్స్. సో అక్కడ మనకి కింద టైమింగ్స్ ఇచ్చారు కదా, 2 టైమింగ్స్ ఇచ్చారు. వాటి యొక్క డ్యూరేషన్ అంటే వాటి మిడిల్లో ఎంత డిఫరెన్స్ ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, సి ఫస్ట్ వన్ 3:08 PM to 7:32 PM. చిల్డ్రన్ ఫస్ట్ వన్ 3:08 PM to 7:32 PM. ఓకే చిల్డ్రన్, మనకి ఇక్కడ రెండు సేమ్ యూనిట్స్లో ఉన్నాయో లేదో చూడాలి. రెండు సేమ్ యూనిట్స్లో ఉంటే మనం డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. బట్ AM PMలో ఉంటే మాత్రం టైం డిఫరెన్స్ వస్తుంది చిల్డ్రన్. ఓకే, అది మనం ఫింగర్స్తో కానీ కౌంట్ చేయొచ్చు. సో చిల్డ్రన్ ఇక్కడ మనం ఫింగర్స్తో కౌంట్ చేయొచ్చు, డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. సో చిల్డ్రన్ ఫస్ట్ 3 అయింది కదా, సో దీని పక్కన రాస్తాము 3:08. దట్ మీన్స్ 3 hours 8 minutes. నా మనకి నెక్స్ట్ ఎంతవరకు టైం 7:32 కదా. సో 3 నుంచి ఫస్ట్ అవర్స్ కౌంట్ చేయండి. 3 after 4 5 6 7. ఓకే చిల్డ్రన్, అంటే దిస్ ఇస్ అవర్స్ కాబట్టి 4 hours. ఇక్కడ ఎన్ని మినిట్స్ ఉన్నాయి 8 minutes ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 8 minutes ఉన్నాయి. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 32 minutes. అంటే 8 minutes 32 minutes రావాలంటే ఎన్ని మినిట్స్ యాడ్ చేయాలి 24 minutes యాడ్ చేయాలి. ఓకే చిల్డ్రన్, సో 4 hours 24 minutes 4:24. మన టైం డ్యూరేషన్ కాబట్టి 4 hours 24 minutes రాస్తే సరిపోతుంది. ఓకే 4:24. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎలా చేస్తాము చిల్డ్రన్ 7:32 నుంచి 3 hours 8 minutes సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ హైయెస్ట్ టైం తీసుకుంటాము, నెక్స్ట్ లోయెస్ట్ టైం తీసుకుంటాము. సి టేక్ బారో. ఫస్ట్ 32 నుంచి 8 పోతుంది కాబట్టి నా సింగిల్ ఇక్కడ చూడండి 12 నుంచి టేక్ బారో. 12 minus 8 4, రిమైనింగ్ 2, 7 minus 3 4. 4 hours 24 minutes. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? నో డౌట్. నెక్స్ట్ సెకండ్ వన్ 8:17 AM. 8:17 AM to 2:26 PM. 2:26 PM to 26 PM. ఓకే చిల్డ్రన్, సి ఫస్ట్ ఇక్కడ 8:17 AM అంటే మార్నింగ్ అయింది. ఇది ఆఫ్టర్నూన్ 2:26 PM. సో ఫస్ట్ కౌంట్, ఫస్ట్ అవర్స్ కౌంట్ చేయండి. 8 నుంచి 2కి. 8 నుంచి 2కి ఎన్ని వస్తాయి 8 నుంచి 2కి ఎలా కౌంట్ చేస్తాం? అవర్స్ కాబట్టి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కాబట్టి 8 after 9 10 11 12 again 1 2. ఓకే, దట్ ఈస్ 6 hours. ఇక్కడ 17 minutes ఉన్నాయి కదా, 17 minutes నుంచి 26 minutes అంటే ఎన్ని యాడ్ చేస్తాము 9 minutes యాడ్ చేస్తాము. 6 hours 9 minutes. ఓకే చిల్డ్రన్, 6 hours 9 minutes. డు అండర్స్టాండ్? ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది చేయలేము ఎందుకంటే ఇది AM లో ఉంది, ఇది PM లో ఉంది. సో 2:26 నుంచి 8ని సబ్ట్రాక్షన్ చేయలేము. 8:17 నుంచి 2:26 6 వస్తుంది, బట్ ఇక్కడ 17 నుంచి 26 అనేది నాట్ పాసిబుల్. ఓకే చిల్డ్రన్, డు అండర్స్టాండ్? సో సేమ్ యూనిట్స్ లేకపోతే ఇలా డిఫరెన్స్ జస్ట్ కౌంటింగ్ విత్ ఫింగర్స్. ఓకే చిల్డ్రన్, మనకి సేమ్ యూనిట్స్లో ఉన్నప్పుడు బిగ్ టైం నుంచి స్మాల్ టైంని సబ్ట్రాక్షన్ చేస్తే ఇది మనీ టైం వస్తుంది. ఓకే, నో డౌట్. నెక్స్ట్ సి థర్డ్ 4:20 PM to 12:40 AM. 4:20 PM to 12:40 AM. చిల్డ్రన్ ఇది PM లో ఉంది, ఇది AM లో ఉంది. సో ఈవినింగ్ 4:20 కదా, ఈవినింగ్ 4:20 నుంచి 12:40 కౌంట్ చేయాలి. దట్ మీన్స్ దిస్ ఇస్ midnight 12 o'clock కదా. సో 4 after 5 6 7 8 9 10 11 12. సో దట్ మీన్స్ 8 hours. సో 20 minutes to 40 minutes కాబట్టి ఏమవుతుంది 20 minutes అంటే 8 hours 20 minutes. 8 hours 20 minutes. ఓకే చిల్డ్రన్,
8 hours 20 minutes. Okay, next. So remaining 3 ఉన్నాయి అవి మీరు కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సి చిల్డ్రన్ పేజ్ నెంబర్ 5. Add 3 hours to each of the given time and note down the new time. సి చిల్డ్రన్ అక్కడ ఇచ్చిన టైంకి ఏం చేయాలి, జస్ట్ ఎవ్రీ టైంకి 3 hours యాడ్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి 9:54 AM, వెరీ ఈజీ. 9:54 AM. పేజ్ నెంబర్ 5 చూడండి 9:54 AM. ఇక్కడ ఇచ్చిన టైం స్క్రీన్ జస్ట్ 3 hours యాడ్ చేస్తే టైం రాయాలి. 9 కదా మనకి మినిట్స్ ఏం లేవు, ఓన్లీ అవర్స్ 3 hours యాడ్ చేస్తున్నాం. 9కి 3 hours యాడ్ చేస్తే ఎంత అవుతుంది, సిచ్చుదాన్ని ఇది కూడా చేంజ్ అవుతుంది. ఇది 9:54 AM కదా, 9కి 3 hours యాడ్ చేస్తే 9 after 10, 11, 12. సో AM తర్వాత మనకి 12 వచ్చింది అంటే ఏమవుతుంది, ఆఫ్టర్నూన్ అంటే PM అవుతుంది కాబట్టి 12:54 PM అవుతుంది. 12:54 PM అవుతుంది. ఓకే చూడండి, యూ అండర్స్టాండ్. సో ఇప్పుడైతే మనకి 12 వస్తుందో AM ఆఫ్టర్ 12 వచ్చిందంటే PM అవుతుంది, అదే PM ఆఫ్టర్ 12 వచ్చిందంటే AM అవుతుంది. ఓకే, నోట్ డౌన్ అండ్ కంప్లీట్ రిమైనింగ్. నెక్స్ట్ చిల్డ్రన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి, చదువుతాను. రైట్ ద ఆన్సర్స్, రైట్ నీట్లీ. ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఏ మిలీనియం, ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మీకు చెప్పాను, కోర్స్ బుక్లో ఉన్నాయి అన్ని వాల్యూస్ కూడా. ఓకే చిల్డ్రన్, ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఏ మిలీనియం ఈస్ 1000 years. నెక్స్ట్ సెకండ్ వన్, ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఏ సెంచురీ ఈస్, సెంచురీ అంటే ఎన్ని ఇయర్స్, 100 years. నెక్స్ట్ క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ మంత్ ఆఫ్, క్రిస్మస్ మనకి ఏ మంత్లో వస్తుంది, మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం చాలామంది. ఓకే, ఏ మంత్లో వస్తుంది, డిసెంబర్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ 31 days మంత్స్ ఇన్ ఏ ఇయర్. సో 31 days మంత్స్ ఎన్ని ఉంటాయి, సీ ద క్యాలెండర్ అండ్ రైట్ ద ఆన్సర్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ 30 days మంత్స్ ఇన్ ఏ ఇయర్. సో 31 days ఎన్ని పోతాయో రిమైనింగ్ చూడండి, దాంట్లో ఫిబ్రవరి ఎక్సెప్ట్ ఫిబ్రవరి. ఓకే, రిమైనింగ్ 30 days మంత్స్ రాయండి. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఫిబ్రవరి ఇన్ ఏ లీప్ ఇయర్. సో దిస్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో ఎన్ని డేస్ వస్తాయి, నార్మల్ ఇయర్లో 28 days వస్తాయి. ఓకే, లీప్ ఇయర్లో 29 days వస్తాయి, లీప్ ఇయర్లో 29 days వస్తాయి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ లీప్ ఇయర్ 366 days. ద నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ ఇయర్ 52 weeks. ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ 6 hours. చిల్డ్రన్ 1 hour is equal 60 minutes. 1 hour equal 60 minutes. 6 hours ఏమవుతుంది, మల్టిప్లికేషన్ 6 into 60, that is equal 360 minutes. 360 minutes. The number of seconds in 5 minutes. 1 minute equal to 60 seconds. 5 minutes ఏమవుతుంది, 5 into 60, 300 seconds. Next 11th one, the number of seconds in 2 hours. 2 hours లో ఎన్ని సెకండ్స్, ఫస్ట్ 1 hour కి 60 minutes, 2 hour కి 120 minutes. ఫస్ట్ కన్వర్ట్ into minutes, again this is convert into seconds, that is 120 into 1 minute కి 60 seconds కాబట్టి, so 2 zeros 4 6 72 seconds. 72 seconds. Okay children, next, so that means 7200 seconds. Okay ma, next page number 6. See, page number 6, conversion. Page number 6, conversion. Convert the following 30 minutes into seconds. See children, this page you do homework children, very easy, already explanation problems, already explain chesanu meeku. 30 minutes convert into seconds. So minutes ni seconds lo convert cheyali. 1 minute equal to 60 seconds kabatti 30 minutes into ఏమవుతుంది, 30 into 60. Okay, next 10 hours into minutes, you convert this page. Okay, next see children, page number 7 చూడండి. The class 5 students of a school participated in a painting competition. They were divided into two teams as shown below. The team which completes the painting in the short duration means takku time anamata, means observe the given timetable and answer the corresponding questions. See children, time A lo participants చూడండి, John 56 minutes, Nikhil 49 minutes, Soumya 60 minutes, Sohel 42 minutes. Team B, Vaibhav 58 minutes, Jesse 40 minutes, Meera 52 minutes, Vincent 44 minutes. Okay children, first question చూడండి, first one, all together team A painted for dash hours dash minutes. అక్కడ ఉన్న మినిట్స్ అన్ని యాడ్ చేయండి, 56, 49, 60,
42 and this on 15 17 9 15 19 20 see children 207 minutes 207 minutes లో మనకి 60 seconds అంటే 1 hour కదా సో first how many 60s are there minimum 3 60s ఉంటాయి because 60 into 3 equal to 180 కాబట్టి 3 hours so 180 minutes with remaining ఎంత అవుతుంది 180 so 27 minutes 3 hours 27 minutes okay chalo 3 hours 27 minutes next team B చూడండి 58 40 58 40 52 44 okay children 8 10 14 9 14 18 19 194 so 180 minutes అంటే 3 hours 3 hours 14 minutes 3 hours 14 minutes okay children this is team B this is team A okay this is first answer second answer next third one chudandi the winner of competition is see children who's take less time ఎవరు తక్కువ టైం లో పెయింటింగ్ కంప్లీట్ చేశారు 3 hours 27 minutes 3 hours 14 minutes ఇక్కడ మనకి మినిట్స్ ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి సో దిస్ టీమ్ ఇస్ ద విన్ టీమ్ B is the winner okay so you write third one team B next fourth one how many seconds did John Nikhil and Vaibhav take to finish their painting see children మనకి అక్కడ ఇచ్చిన నేమ్స్ ఆల్రెడీ మినిట్స్లో ఉన్నాయి వాటిని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి ఫస్ట్ వన్ జాన్ హౌ మెనీ మినిట్స్ 56 మినిట్స్ కాబట్టి సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి 56 into 60 మల్టిప్లై అండ్ రైట్ ద ఆన్సర్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ నెక్స్ట్ సెకండ్ నేమ్ నిఖిల్ హౌ మెనీ మినిట్స్ 49 సో 49 into 60 మల్టిప్లైడ్ అండ్ రైట్ ద ఆన్సర్ ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ 58 into 60 హూస్ Vaibhav 58 into 60 okay multiplied and right answer which the next fifth one how many more number of seconds did Meera take to paint than Meera and Jesse so Meera how many minutes 52 Jesse 40 Meera 52 Jesse 40 so that means ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తున్నాము 12 అవుతుంది సో 12 minutes 12 minutes means how many seconds 1 minute equals 60 seconds కాబట్టి 12 minutes is 12 into 60 12 6 are 72 720 seconds 720 seconds this is the fifth one answer okay next sixth one how many less number of minutes did Nikhil take to paint than Soumya how many minutes 60 Nikhil 49 60 minus 49 equal to 11 minutes 11 minutes means 1 minute equal to 60 seconds కాబట్టి 11 into 60 660 seconds 660 seconds so here asking in minutes లో అడిగారు కాబట్టి 11 minutes కి ఆన్సర్ no need to 60 seconds okay next what part of an hour did Sohail take to finish the painting Sohail how many minutes taken 42 so 42 by మనకి how many hours కాబట్టి take 60 okay so which table going 6 7s are 42 6 3s are 60 7 by 10 okay children right 7 by 10 okay now page number 7 completed okay children next write the given time in 24 hours clock format so ఇక్కడ ఇచ్చిన టైం మనం 24 hours clock లో రాయాలి ఆల్రెడీ ఇవ్వచ్చులం in activity book we completed the conversion 24 hours to 12 hours so this page also do homework children okay next see page number 9 convert these times into 24 hours clock format and write them in descending order see children page number 9 ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ 24 hours clock లో ఫార్మాట్ చేయాలి and write the timing in descending order okay children first one 3:45 am 3:45 am so 3:45 am అని వచ్చినప్పుడు ఏం చెప్పాను am is write same time in 24 hours also in the same time 24 hours also so 3:45 24 hours about 3:45 అవుతుంది next second one 20 past 4 in the afternoon 20 past the past అని వస్తే ఏమని చెప్పాను yesterday class లో same hours same minutes in the question లో ఏమి ఇచ్చారు 20 minutes
ఫాస్ట్ 4 కాబట్టి 4:20 అవుతుంది. ఈవినింగ్ కాబట్టి PM అవుతుంది. దిస్ ఈస్ 12 అవర్స్. నౌ కన్వర్ట్ ఇంటూ 24 అవర్స్. PM కాబట్టి అవుట్ సైడ్ 4 అంటే 12 అవర్స్ యాడ్ చేస్తాము, 16 అవుతుంది. మినిట్స్ సేమ్ ఉంటుంది, 16:20. సెకండ్ వచ్చేసి 16:20. ఓకే చిన్న, ఫస్ట్ కన్వర్ట్ ద టైం ఆఫ్టర్ రైట్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ 11:05 AM. 11:05 AM ఇస్ సేమ్ 11:05 కి 11:05 AM అని వస్తే జస్ట్ రిమూవ్ AM, 11:05 అంతే. ఓకే, నెక్స్ట్ 1:45 PM. 1:45 PM వచ్చింది కాబట్టి యాడ్ 12 అవర్స్, 13:45. నెక్స్ట్ 5:18 AM. AM కాబట్టి రైట్ సేమ్ టైం 5:18. ఓకే, నెక్స్ట్ హాఫ్ పాస్ట్ 8 in the morning. మార్నింగ్ మీన్స్ AM కదా, సో హాఫ్ అంటే ఏంటి 30 minutes. హాఫ్ పాస్ట్ 8 కాబట్టి 8:30 AM. సో 24 అవర్స్ కూడా జస్ట్ 8:30. ఓకే, నెక్స్ట్ 3:45 in the afternoon. See children, 3/4 means 15 minutes. 3/4 means 45 minutes. 2 in the afternoon. 2 అని వస్తుంది చెప్పాను, ఇచ్చిన అవర్స్లో 1 అవర్ డిగ్రీ చేయాలి. హౌ మెనీ అవర్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? 2 అవర్స్ కాబట్టి 2 అవర్స్లో 1 అవర్ డిగ్రీ చేస్తే 1 అవుతుంది. ఓకే, 3/4 మీన్స్ 45 minutes కదా. మినిట్స్ ఏం చేయాలి? T2 వచ్చినప్పుడు 16 నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 16 నుంచి 45 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? 15 minutes అవుతుంది. ఓకే సార్, సో 1:15. సో ఇది 12 అవర్స్లో. దీన్ని కన్వర్షన్ 24 అవర్స్ ఏమవుతుంది? 12 యాడ్ చేస్తాం కాబట్టి ప్లస్ 12 చేస్తే 13:15. ఓకే, డూ యూ అండర్స్టాండ్? 13:15. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 20 minutes to 7 in the evening. దట్ మీన్స్ అవర్స్ని 1 అవర్ డిగ్రీ చేయండి. 6 20 minutesని 60లో సబ్ట్రాక్షన్ చేస్తే ఫాస్ట్ అవుతుంది, 40 అవుతుంది. 6:40 in the evening కాబట్టి PM. 6:40 PM కాబట్టి ఇది మనం 24 అవర్స్లో కన్వర్ట్ చేస్తే PM వచ్చినప్పుడు 12 యాడ్ చేస్తాం కాబట్టి 18:40. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్లాక్స్ చూడండి. క్లాక్స్లో ఉన్న టైమ్స్ కూడా రాయాలి మనం. ఫస్ట్ వన్ 1:36 PM. కన్వర్ట్ ఇంటూ 24 అవర్స్ 13:36. నెక్స్ట్ 2:05 PM. దట్ మీన్స్ 14:05. Next, see that clocks. First clock 5 PM. That means 17 hours. Okay, 17 hours. Next 1:55 AM. So AM was the same as me. 1:55 AM. Next 9:45 PM. So PM అంటే ఏమవుతుంది? మనకి 12 అవర్స్ యాడ్ చేస్తాం. 9కి 12 యాడ్ చేస్తే 21:45. ఓకే చూడ, దిస్ ఈజ్ ద టోటల్ టైమింగ్స్ కన్వర్షన్ ఇంటూ 24 అవర్స్. ఇప్పుడు వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఈ టైమింగ్స్ డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్. సో విచ్ ఈస్ ద, ఇవన్నీ కూడా చూడండి మనకి 24లోనే ఉంటాయి నెంబర్స్. 24 దాటి 18 వరకు కూడా రాదు మాకు, ఎందుకంటే మనం ఉన్న టైమే 24 అవర్స్ కాబట్టి ఏ టైం చూసినా 24 అవర్స్లో ఉంటుంది. సో బిగ్ టైం టు స్మాల్ టైం వస్తామంటే డిసెండింగ్ ఆర్డర్. See children, first which is the big time? ఎక్కడుంది? బిగ్ టైం మీన్స్ పెద్ద టైం కాదు, ఎక్కువ టైం. ఎక్కడుంది? 21:45 is the highest. Next any there? No. So first one 21:45. Next 21 after, see 18:40. Next 17. Okay, completed. 17 completed. 17 after 16:20. Next 16:20 after 14. Okay, 14:05. 14:05 is greater than 14:05 after 13:36 here 13:45. Next 13:36. Next 13:15. Next 13 after 11:05.
11 5. Next 11 5 after 11 after 5, 11 after 8, see 8:30, 8:30. Next 5:18, 5:18. Next 5:18 after remaining 3:45 and 1:55, 3:45 and 1:55, 3:45 1:55. Okay, అలా కంప్లీట్. దిస్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్. ఓకే, నోట్ డౌన్. ఇక్కడ మీకు కింద బాక్సెస్ ఇచ్చారు చూడండి, పేజ్ నెంబర్ 9లో వీటికి సపరేట్గా బాక్సెస్ ఇచ్చారు, మీరు ఆ బాక్స్లో ఫిల్ చేయండి. ఓకే, నోట్ డౌన్. Okay children, next see that next problem. Ajit has planned his 1 week holidays as shown below. Complete the table. See children, ఈ టేబుల్ కంప్లీట్ చేయండి. దట్ మీన్స్ 12 అవర్స్లో ఇస్తే 24 అవర్స్లో కన్వర్ట్ చేయండి, 24 అవర్స్లో ఇచ్చేదాన్ని 12 అవర్స్లో కన్వర్ట్ చేయండి. ఓకే, కంప్లీట్ దట్. నెక్స్ట్ see children, page number 10, solve the given word problems. ఇక్కడ word problems చేయాలి. see children, first one, page number 10 చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, Leena spends 420 minutes every week to practice dance. Convert the time into hours. సో 420 minutes నేను చేయాలి, అవర్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, given time 420 minutes కదా, 60 minutes means 1 hour, 60 minutes equal to 1 hour, 60 minutes equal to 1 hour. But 420 minutes कितना hours అవుతుంది? 420 minutes equal 420 divided by 60, 420 divided by 60. See children, 420 divided by 60 కదా, 0 0 cancel అవుతుంది, 6 1s are 6, 6 7s are 42, means 7 hours. Okay children, 7 hours. Okay, note down. Next, second one. What is the second one? 6 dances were planned for a cultural program with a duration of 240 seconds. For each dance, what is the total duration of dances in minutes? Okay children, so each dance duration is equal to 240 seconds. Each dance duration equal to 240 seconds. Okay, next మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 6 dances duration in minutes కౌంట్ చేయాలి కాబట్టి. ఓకే, ఫస్ట్ is 240 seconds for each dance. So total how many dances? Total 6 dances కాబట్టి for 6 dances is equal to 6 into 240, that is equal to 6 0 0, 6 4s are 24, 6 2s are 12, 12 plus 2 14, so 1440 seconds. Okay children, this is conversion to minutes లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 160 seconds equal to 1 minute. Okay, now see children, continuation, 440 seconds is equal 1440 by 60. Okay children, 0 0 cancel, 144 నుంచి 6 తో గుణించండి, 6 2s are 12, remaining 2 ఉంటుంది, 6 4s are 24, 24 minutes, 24 minutes. Okay children, 6 dances మనకి ఎన్ని మినిట్స్ పడుతుంది? 24 minutes పడుతుంది. Okay, next third one. See children, second one completed. Third one, Ramya's mathematics class starts at 10:25 am. ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి మ్యాథమెటిక్స్ క్లాస్? 10:25 am కి స్టార్ట్ అయింది. ఓకే, and lasts for 45 minutes. Okay, at what time does the mathematics class end? So class ఎంతసేపు? 45 minutes. Okay, 45 minutes actually. Okay, 45 minutes added after, what is the time? Still 0, 4 plus 2 6, 6 plus 1 7, 10, 7 hours, 10 hours 70 minutes. But in that 70 minutes 60 minutes equal to 1 hour కదా, ఇప్పుడు ఏమవుతుంది?
ఇక్కడ యాడ్ చేయండి 11 రిమైనింగ్ ఎంత ఉంటుంది 60 ఉంటే 11:10 AM. సో వాట్ ఈస్ ద ఎండింగ్ టైం 11:10 AM. సో ఇక్కడ 11 ఎలా వచ్చిందంటే ఇక్కడ 70 మినిట్స్ కాబట్టి ఈ 70 మినిట్స్లో 60 మినిట్స్ మీన్స్ 1 అవర్. ఈ 1 అవర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాము. రిమైనింగ్ ఎంత ఉంటుంది 10 ఉంటుంది. సో 11:10 AM. ఓకే నెక్స్ట్ చిల్డ్రన్ నెక్స్ట్ ప్రాబ్లం అన్నీ ఇలానే కంప్లీట్ చేయాలి. సో మీరు కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయండి. సో మీకు రాకపోతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్ ఫస్ట్ ద స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 5 need to be at the museum at 10:30 AM. It is a 12-minute walk to the museum from the school. School నుంచి మ్యూజియంకి 12 minutes నడిచారు. At what time should the students leave the school campus to reach the museum exactly on time? కరెక్ట్గా 10:30కి రీచ్ అవ్వాలంటే వీటిలో 12 minutes మనం వాకింగ్ చేస్తాము. సో ఆ 10:30లోంచి 12 minutes సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది 12 10:30 minus 12 10:30 కదా 10 hours 30 minutes 30 minutes నుంచి 12 minutes తీసేయండి ఎంత అవుతుంది 10 hours 18 minutes అవుతుంది. దట్ మీన్స్ 10:18కి మన స్కూల్ క్యాంపస్ నుంచి స్టార్ట్ చేస్తే 10:30కి మనం మ్యూజియంకి వెళ్తాం. ఓకే చలో నెక్స్ట్ 11th one. John and Rose are flying to Australia for a holiday. They must be at the airport 2 hours prior to flight departure, which is scheduled at 21:45. 21:45 means what? మనం 12 hours లో కన్వర్ట్ చేస్తే 9:45 అవుతుంది. ఓకే if it takes 2 hours 40 minutes for them to reach the airport, at what time should they start at their home? ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి ఎన్ని అవర్స్ పడుతుంది మనకి 2 hours 40 minutes పడితే మనం ఏ టైంకి మనం ఇంటి దగ్గర రెడీ అవ్వాలి. ఓకే దట్ ఈస్ ద క్వశ్చన్. చిల్డ్రన్ ఇవి చెప్తాను రాస్తాను. ఇది చిల్డ్రన్ మనం టైంని లెస్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే ఇంక 2 hours prior to flight. సో మనకి ఎప్పుడు ఉంది టైం ఫ్లైట్ 21:45 2 hours 40 minutes జర్నీ ప్లస్ 2 hours మనం బిఫోర్ రీచ్ అవ్వాలి కాబట్టి టోటల్ ఎంత అవుతుంది 4 hours 40 minutes అవుతుంది. 4 hours 40 minutes. ఓకే 4 hours 40 minutes. ఓకే చిల్డ్రన్ మనం ఏ టైము ఫ్లైట్ 9:45 దట్ మీన్స్ 21:45 కాబట్టి ఈ టైంలో మనం 4 hours 40 minutes సబ్ట్రాక్ట్ చేస్తే 5 0 take borrow 11 7 then 17 5. ఓకే 17 5 means what 5 PM కి రెడీ అయితే ఇంటి దగ్గర నుంచి మనం ఎయిర్పోర్ట్కి చేరుకోగలుగుతాం. ఓకే చలో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏ టెలివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎట్ 7:10 and finish at 9:35. వాట్ ఈస్ ద టైం డ్యూరేషన్ 7:10 నుంచి 9:35కి టైం కౌంట్ చేయండి. ఓకే చలో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ Lina and Bharat went to see a movie which lasted 2 hours 22 minutes. If the movie ended at 10:24 means 22 hours 4 minutes 22 hours 4 minutes. At what time did it start? మనకి మూవీ డ్యూరేషన్ ఎంత 2 hours 22 minutes 2 hours 22 minutes. ఓకే చూడ మనకి ఎండింగ్ టైం ఎంత 22:04 దట్ మీన్స్ 10:40. సో వాట్ ఈస్ ద టైం డ్యూరేషన్ సిచ్యులా రైట్ ఆన్సర్ ఫస్ట్ 22:04 minus 2 hours how many minutes 22 minutes. సిచ్యులా సబ్ట్రాక్షన్లో మీకు ఆల్రెడీ నేను బిఫోర్ క్లాస్లో చెప్పాను డైరెక్ట్ 4 నుంచి 22 4 కాబట్టి టేక్ బార్ దిస్ బార్ మీన్స్ 60 బికాస్ దిస్ ఈస్ అవర్ కదా ఇక్కడికి వస్తే మినిట్స్ అవుతుంది 1 hour = 60 minutes కాబట్టి 64 60 + 4 టోటల్ 60 64 minus 22 2 4 42 the remaining 21 minus 2 19 okay 1942 movie start అయినట్టు. Okay till 1942 means what how many hours 7:42 okay 7:42 PM 7:42 PM okay no doubt. Next find the number of days from 25th January 2016 to 29th May 2016. See children 25th January 2016 నుంచి
29th May 2016 వరకు ఎన్ని డేస్ ఉన్నాయో కౌంట్ చేయాలి. టేక్ ద క్యాలెండర్ అండ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ డేస్. ఓకే ఓకే చిల్డ్రన్, డూ అండర్స్టాండ్? అంటే ఫస్ట్ జనవరిలో ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి? 25th ఆఫ్టర్ 26, 27, 28, 29, 30, 31. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ఫిబ్రవరి 2016 మీన్స్ దట్ ఈస్ లీప్ ఇయర్. సో ఫిబ్రవరిలో ఏమవుతుంది? 29 డేస్ వస్తాయి. నెక్స్ట్ మార్చ్ 31 డేస్, ఏప్రిల్ 30 డేస్, మే 29 డేస్. సో యాడ్ దిస్ ఆల్. ఓకే చిల్డ్రన్, డూ అండర్స్టాండ్? ఓకే, దిస్ చాప్టర్ కంప్లీటెడ్. In workbook, time chapter completed. You write remaining problems, write neat handwriting. Okay, thank you.